కొడుకు ఏం చదువుడే 3 నెలల నుంచి రాత్రి 10 దాకా చదువుతాడు పో. నీ కొడుకే కాదు బావా, నా కొడుకు కూడా 3 నెలల నుంచి చదువుతానా. 10 కాదు 11 అయితే వాడు చదివే వరకల్లా. నీ కొడుకు చదివేవో గాని బావా, ఈసారి నా కొడుకు చదువుకు నౌకరి పక్కన నీ కొడుకు అత్తది తోకమట్ట నేను చూడపోతానా? నీ కొడుకు వస్తుంది తాటి మాట నేను చూడపోతానా? చూడాలా నేను కూడా. చిచి ఏం పోరగాళ్ళు ఏమో, నిత్యం అంత సంబరం జరుగుతుంది. వాళ్ళు 3 బాట్ల కాడ పటాకలే కొడతారు ఊకే. పోరగాలుగా వారెత్తే ఆలేగితే నీకేమైతుందే కోటన్నా? ఏమైతుంది ఆ సప్పుడు పాడువాడా? తెల్లన్నాకేమన్నా మనసు పడుతుందా? అన్నా వాళ్ళు పడసిపోరగాన్లు ఆయన తాడు కొయ్యమని అనేవే. పెండ మీద రాయెత్తే తుండు మీద పడుతుంది. గాల్లే నేనేమంటేనే ఓ కొడలు కోరే మీ అమ్మ వచ్చింది, ఇంత చాయ్ పట్టుకరా. అబ్బా ఒక్క ముద్దు అద్దంటే ఏం కాదు ఒక్కటే. అరే అద్దంటే ఆడ మామ వెళ్తాడు తెత్తన్న మామ. అర్ధరాత్రి దాకానేమో ఐపీఎల్ చూడు, వాళ్ళ పొద్దుగాలే సరసా మాడరా. రవలి లే ఆడ మా అమ్మ వచ్చింది, మందలిపో. అత్త వడ్లు కాంటకు పెట్టిరా? ఎక్కడ బిడ్డ ధర లేదని పెట్టలేదు. అయ్యో పెట్టలేదా? పెట్టలేదు. నీ అవ్వ సూర్యవంశీ అట్టిగా 100 కాకముందుకు అవుట్ అయిండు. గట్ల కొట్టేది కాదు గిట్ల. అరే ఏం చేసినావురా? నీ అవ్వ నేనేమనలే, గిట్లనే బాలు కొట్టినా. ఓరి బద్మాషి, నువ్వు బాళ్ళు కొట్టినట్టు కొడుతున్నాయి, నువ్వు బల్లు లెక్క ఎగురుతున్నారా నిన్ను. అబ్బా కొడుకో ఈ సీనుగాడు అత్త అన్న రాకపోయింది. ఏందే శంకరన్న ఏమో రమ్మంటివి? అవురా సీను, కానిస్టేబుల్ కి అప్లై చేస్తే అటే ముట్టే, హోంగార్డుకు అప్లై చేస్తే ఉట్టి చేతులాయే. అసలు మనకు గవర్నమెంట్ జాబ్ వస్తుందంటావారా? నీ అవ్వ లేకపోతే వచ్చిన పని చేస్తామంటావా? దేహే నువ్వు ఎత్తు చేయి, నేనేదో పని చేయనే చెయ్య. అంటే నీకు అంత నమ్మకం ఉన్నదారా నాకు కూడా వస్తుందని? అత్తదే ఆర్మీ పోస్ట్ పడ్డాడ, పోయి అప్లై చేద్దాంపా. అరే సీన్గా ఈ నాకు కూడా రాకపోతే మా బాపు నన్ను బాయిలో నూకుతారా. మా బాబు ఏమన్నా నన్ను పాల షాప్లో నూకుతాడే, నన్ను బాయిలో నూకుతాడు. మరి ఈ జాబ్ అన్న వస్తుందంటావారా? అత్తదాన్ని అట్టుకుంటే ఎట్లనే 500 లోటు పట్టుకుని అట్లా పోయి అప్లై చేద్దాంపా. నీ తిరుగుడు పాడుగాను, ఇచ్చి ఇచ్చి మా బాపుకు ఇసుకొచ్చిందిరా. మా బాబుకి ఏమన్నా ఆస్కర్ వచ్చినా అదే గిస్తుంటు మాట ఏం తక్కువ లేదు. చిచి గంట పట్టినోడికే తుణుకలు దొరకనట్టు ఉత్త పట్టినోడికే ఏం మిగులుతలేదు. అరే నారిగా, మొన్న 5 ఎకరాల పత్తులకు ఎంతమంది వచ్చిర్రా కైకిలోళ్ళు? రవలి ఏంది రవలి ఏందో చెప్పు. ఆర్మీ పోస్టులు పడ్డాయట్నే. అరే ఇంకేంది, నువ్వు ఆర్మీ జాబ్ కొట్టినావంటే మీ బాపు తిట్టుడు బంద్ చేస్తాడు. జాబు రావన్నంటే జేబులా 500 జాబు ఉండన్నట్నే. ఓహో అసలు కథ అదా? నా దగ్గర లేవు. రోజు కైకిలేవో పడుతుంది, నీ దగ్గర పైసలు ఉంటాయానే? అబ్బో పోంగానే పొలగానికి చేతిలో పెడతారు. అయినా ఈసారి నేను సిలిండర్ కట్టుకోవాలి, పైసలు నేను ఇయ్యా. ఇట్లయితే నాకు నౌకరు వచ్చినట్టే, పైసలు సంపాదించినట్టే. నీ నౌకరి పీసన కొడితే రాందాని గురించి రంది పడుడేందుకో, వచ్చిన పని వచ్చు కదా. నాకేం పని వస్తుంది దెబ్బరెట్టే? వచ్చు కదా కూరగాయల బేరం చెయ్యకపోయినా. నీ అవ్వ నేను డిగ్రీ చదివిన్నే, కూరగాయలమ్మన్నా.
మా తమ్ముడు బీటెక్ చదివిండు, బియ్యం కొంటా నూకలు కొంటా అని తిరుగుతాడు. 4 పైసలు సంపాదించడానికి నౌకరే కావాలనా? అయినా నాకెందుకు, మీ బాపే చూసుకుంటాడు నీ సంగతి. ఎక్క పాడవాడు ఏడ తప్పిది. మామ పప్పు కొద్దిగానే ఉన్నది, ఇంత మామిడికాయ తొక్కేసుకుని నేను. ఏం చూస్తున్నావురా? ఇంత తిని ఎక్కడ గవర్నమెంట్ జాబులు పడ్డావు, ఎంకలాడుకోపోయాను. ఎక్కిరిచ్చినవే నా గవర్నమెంట్ జాబ్ వచ్చినాక ఎత్తుకొని నా కొడుకు అంటావు. కొడుకా నౌకరీ అని నా గల్లపెట్ట అంత ఖాళీ ఎత్తి కదరా. నౌకరే రాకపోవాలే, నీ సంగతి చెప్తా. మా చెప్తూ గాని ఇప్పుడైతే 500 అగ్గో మళ్ళీ ఎందుకురా? ఆర్మీ పోస్టులు పడ్డాయటనే అప్లై చేసేస్తా. ఆరి శంకరి, మొన్నేమో బిఎస్ఎఫ్ అంటివి, అంతకు ముందేమో ఫారెస్ట్ అంటివి, గప్పట్ల కానిస్టేబుల్ అంటివి, ఇప్పుడేమో ఆర్మీ అనబడితివి. ఇంతకు ముందు రాని ఇప్పుడు ఇది వస్తుందంట. అవురా, నీ అనుమానమే నాకు కొలువు రాకుండా చేస్తాంది. అబ్బా బిడ్డ ప్రసిద్ధ కాకనాట అల్లుడి మీద మొత్తుకుందాటరా. ఆ టీవీ కింద 500 నోటు పెట్టా తీసుకోపో. ఈసారి ఆర్మీ నౌకరు రాకపోవాలే చెప్తా. ఈ లెక్క పాడాడు ఎటు కుదురుతలేదు. కొండ మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ లలల గడ్డి పాలు గారు బాగా పెరిగింది అమ్మ. ఎరిబా గడ్డి వస్తున్నా అట్లా కర్రు కాల్చి ముడ్డుకు పెట్టేది ఉండే నీకు. అయ్యో గంత కోపం ఎందుకు వచ్చినా? ఎర్రిబాబు ఏందో ఎర్రబాబు అనరాదా? అయ్యో అందరు అంటూరు, నీ నాన్న తీయరాదు అంటే అందరు అసిద్ధం తింటారు, నువ్వు తింటావా? అయ్యో ఆగుతలేవు ఎర్రబా. నీ కొడుకే కాదు నా కొడుకు కూడా వస్తుంది నౌకరి. ఏం నౌకరు వస్తుందో? ఆర్మీ నౌకరు వస్తుంది. ఇప్పుడే వేయండు పరీక్ష రాయ నా కొడుకు. అబ్బా ఇక ఉన్నాడు ఊరు మీద ఉషయ్యా అని ఇట్లా రాయంగానే అట్లా ఇస్తారు కొలువు. గన్ను పట్టుకొని గస్తీగా వస్తాడు ఇక నీ కొడుకు. ఎందుకు గాడే? నా కొడుకు ధైర్యవంతుడే. మా చూసినా నీ కొడుకు ధైర్యం. అయినా అత్తగిట్లా నా కొడుకే వస్తుంది, నీ కొడుకేం రాదు ఆర్మీ నౌకరి. ఏవుగా కాకులు తప్పితే బక్కెతులు తప్పాయా? నువ్వు రాదు అనగానే నా కొడుకు నౌకరు రాదా? ఓ కోటి బావా, నువ్వే చూడు, నా కొడుకే నౌకరు వస్తుంది. 3 బజార్ల కాడ పటాకులు కాస్తాడు, నీ కొడుకే వచ్చి చూస్తాడు. మా సూత్తా నీ ఏతుల మాటలు, ఆడు కొట్టే పటాకులు. నా కొడుకు రాదా నౌకరి? అవురా సీన్గా, ఆర్మీకి అయితే అప్లై చేసినాం. ఈ జాబ్ గిట్ట నాకు రాకపోతే భజనే ఉంటదిరా. అది ఎప్పుడు ఉండేదే కానీ వీళ్ళు ఐపీఎల్ ఫైనల్ కదా శంకర్ అన్న. ఆర్సీబీకి వెళ్తుంది అంటావా, మరి జీటీకి వెళ్తుంది అంటావా? నా లెక్క ప్రకారం ఆర్సీపీ గెలుతుందిరా. అదే గెలుతా నీకు ఎట్లా కానీ? ఫస్ట్ క్వాలిఫైర్ లా ఆర్సీపీ గెలిచింది, జీటీ ఓడిపోయింది. ఇప్పుడు ఫైనల్ లా జీటీ ఓడిపోతుంది, ఆర్సీపీ గెలుతుంది. ఛీ, అట్టి ఓడిపోయే బాచి మన ఆర్ఆర్ ఓడిచ్చిందన్న. అదే మన ఆర్ఆర్ ఫైనల్ ఇట్లా ఉంటాడా? మన బుడ్డోడు బుల్డోజర్ లెక్క గుద్దుకోపోనే. అబ్బా నిజమేరా, పొలగాడు ఏం ఆట ఆడతాడు. నీ అక్క బ్యాట్ అనుకొని ఇట్లా కొడతారా, నీ అక్క బాలు బౌండరీ దాడుతుంది. ఏం చేస్తానవరా శంకరి? వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్ ఎట్లా చేస్తాడో ఈయనకి చూపిస్తానే. అవ్వ కొడుకు, మరి బాలేవర్రా వేసాడు కనబడతలేడు. ఏం చూస్తానో రసీన్ గా, బాలాట అయిపో మా బాబు చూస్తాడట. అక్క పోర్రా. చూసినవానే కోటి మామ, వైభవ్ సూర్యవంశీ శంకరన్న లెక్కనే సేమ్ 6, 4 కొడతాడు, సింగిల్ అసలే కొట్టాడు. అవురా నల్లమ్మకపోడా, నీకు నేను మావ అయితే నా కొడుకు నీకు అన్న అవుతారా? అసలు నా కొడుకు ఏబట్టి నువ్వు చెడిపోతున్నావా, నువ్వు ఏబట్టి నా కొడుకు చెడిపోతుండ్రా?
నిన్ను బాబు కొట్టకే అని కొట్టద్రా నిన్నందుకోవాలరా ఈడే బొందలు మురుగా ఆర్మీ నౌకర్లు అనుకుంటా అట్టిగా బాలు గాలిలో కొడుతురు కత్తర్లు మింగా ఏమైంది పన్నం? ఏం కాలే. అయ్యో ఆడదాని లెక్కనే అలుగుతాడు. ఓ దిక్కు వల్లదానా నీకు కూడా నేను అలసాను నానే. ఏసి పాడుగాను. నేనేమన్నా పండుకో. కొడలా ఏడాడు అల్క మంచం ఎక్కిండు. నీ అవ్వని అలక మంచం ఎక్కిందా నీ అక్క ఎయ్యనే ఎత్తా. అయ్యో అంత నువ్వు వేసుకొని ఆ కోడల పోలి మీదకి ఎగబడతావేంద్రా? ఏం చేసిందే ఎక్కడ పడితే అక్కడ ఇజ్జత్ ఇస్తావు. ఆర్మీ జాబ్ కు అప్లై చేసి రానే అత్తి. అది కాదురా కొడుక, పర్సు మీద సంపాదించిన పిల్లలను ఉండన్నట, లేకపోతే సంపాదన ఉండన్నట. ఓ నౌకరణ సంపాదించుకోపోతే నలుగురు పిల్లలనే కనకపోతే కదరా. ఈ మాట ఎప్పుడో అంటే నౌకరేమో గాని 2 ఏళ్ళల్లో 4 పిల్లల్ని కానీ నీ చేతిలో పెట్టబోతున్నా. సిగ్గులేదు కొంచెం కూడా. ఆగో గట్ల వేయనాక నేను ఎట్లాగానండి బాబు. ఆరి శంకరి ఆ పోరు గట్టినే పోతుంది కానీ ఈసారి ఆర్మీ జాబ్ కొట్టురా, లేకపోతే ఆ ఎర్రని ముంగట నా కాందన దెబ్బతింటదిరా. ఈసారి ఆర్మీ జాబ్ మా కొడతా గాని నువ్వు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రవో. ఇట పోతాను మళ్ళా. ఇలా IPL ఫైనలే సీనిగాల ఇంటికి పోయి చూసేస్తా. నీకెప్పుడు ఇదే పనా? ఆర్మీ నౌకరి కొట్టావు కానీ ఐపీఎల్ చూసుకుంటుంటావా? ఏందే కొట్టేది అప్లై చేసి అత్తి. ఇలా IPL కప్పు RCB కొడుతుంది, రేపు ఆర్మీ జాబు నేను కొడతానే. నువ్వు జాబ్ కొట్టకపోతే మీ బాబు నీ పాయింట్ కూడా దాకా కొడతాడు రేపు. మాజాలు గాని ఇక వండుకో. చిచి ఇక రాదు ఇక నీకు సిగ్గు. అన్న కొట్టితే కోటన్నా ఏంది అయ్యా లగింత పొద్దు వదిలేసినావు? ఏం చెప్పండి చెల్లె, మనూరి పొరగాలని పొలవల దించి ఒడ్డు చెక్క పెడితేనే చక్కగా అవుతారు. అయ్యో గంతమంటే ఎందుకే వాళ్ళ మీద నీకు? లేకపోతే ఏంది తెల్లందాక ఏం పటాకలేదు కాల్సుడు, చెవులో నీళ్ళు కట్టుకున్నట్టు. అయినా ఏమంది నిన్న పుట్టినరోజు? పుట్టినరోజు కాదే అన్న, గా ఎర్రబావ కొడుకు ఆర్మీ జాబ్ కొట్టిండట. చిరిగానికా? ఆనికేనే, అందుకనే టపాకాయలు కాల్చారు. అంతోని నీ కొడుకు కూడా ఉన్నాడట కాదే? నా ఇజ్జతి ఈయన మానం అంతమైందా ఎరువు ముంగట. ఈ గాని బతకనియా శంకర్గా ఓ మనిషి లే ఊరుకో ఊరుకో. ఎందుకే సీను ఆర్మీ జాబ్ కొట్టినట, మీ అయ్య నిన్ను కొట్టడానికి వస్తాడు. ఊరుకులే ఊరుకుపో. నిన్ననే అప్లై చేసి ఇయ్యాలనే జాబ్ వస్తుందానే? ఏమో నా తెలియదు, మీ అయ్య కొట్టడానికి వస్తాడు. పో ఊరుకంటే. ఆ బైరమ్మ
మా బాబు రాపే పుట్టినందుకు తండ్రి ఆగు బావా, ఆగు. బావా నువ్వు ఆపకు జరుగు ఆగు, నీ కోపం పాడు, ఆగు ఆగు నువ్వు ఆపు. బావా జరుగు ఆగు, నీ కోపం పాడు కానీ ఆగు. ఏంటో బావా గంట కోపం కట్టాను. ఏం చెప్పానే బావా, ఏం తక్కువ చేసినే? నీ కొడుకు ఎక్కువ చేసిన. నా కొడుకురా నౌకరి, నీ కొడుకు వచ్చే. నేను చెప్పలేదా బావా నా కొడుకు నౌకరు వస్తుందని. అవురా సీన్ గా నీకు నౌకర్ ఎప్పుడు వచ్చిందిరా? ఏహే నాకు నౌకరు ఎప్పుడు వచ్చింది? అవురా సీనిగా ఆర్మీ నౌకరు కొట్టినా అని పటాకులకు రాత్రి 500 తీసుకపోతుంది వేరా. ఆర్మీ నౌకరు కొట్టినాను కాదే, ఆర్సీబీ కప్పు కొట్టిందని కొట్టమైనా. ఓరిగాసి కొడుక కోటి బావా, నీ ఇజ్జత్ కూడా కాదు, నా ఇజ్జత్ కూడా పోయింది. వీళ్ళని గిట్లా కాదు, వార్తలు పెడితేనే వీళ్ళ రాతలు మారుతాయి. అటు అదే రాని పాన్ కోసం ఎదురు చూడడం, వచ్చిన పని ముట్టం చేసుకుంటాం. రావాలమ్మా రావాలి, మాట కానీ మాట టమాటా, కొంటే కొత్తిమీర కొనాలి, తింటే క్యారెట్ తినాలి, అగ్గు అరెట్టు రావాలమ్మా రావాలి. ఏ బీరకాయ, కాకరకాయ, వంకాయ, సల్వాయతో సొరకాయ, కూరగాయలమ్మా కూరగాయలు, కూరగాయలమ్మా కూరగాయలు, రావాలమ్మా రావాలి రావాలి, అగ్గు అగ్గు అగ్గు. తాజా తాజా ఇప్పుడే చెట్టు మిరకాయలు తెంపుకొచ్చిన అగ్గు ధర, మిర్చి మంట మంట. ఫ్రెష్ మాల్ సొరకాయ ఫ్రెష్ మాల్ ఆడుతోంది. బీరకాయల రొయ్యలెత్తే కమ్మగుంటది, రావాలమ్మా రావాలి. వెల్కమ్ టు మన విలేజ్ టాకీస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. కొత్తగా పెట్టిన ఛానల్ ని ఆదరించండి. ఈ కొత్త ఛానల్ ని కూడా ఆదరించండి. బాయ్.